మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు యాన్యువల్కి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022-2023కి అంటే 1 ఇయర్ కోసానికి ఇప్పుడు మనము ప్రొజెక్షన్స్ అంటే మంచి కంపెనీలు రాబోయే 1 ఇయర్ కనుక మీరు ఉండగలిగితే అంటే ఏప్రిల్ రిజల్ట్స్ వరకు అంటే మార్చి ఫైనాన్షియల్ ఇయర్ 2023 వరకు ఉంటే మంచి పైసలు వస్తాయి. వాటిల్లో ప్రతి ఎపిసోడ్లో 3 కంపెనీలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అంతకుముందు ఎపిసోడ్ కాకుండా ఇప్పుడు MRPL మంగళూరు రిఫైనరీస్ ఇదేంటిదో చూద్దాం. ఇది పోయిన సంవత్సరం అంటే 2022 మార్చికి 2,955 కోట్లుగా రావటం జరిగింది. 2023కి అంటే మార్చి 2023కి 6,060 కోట్లుగా చూపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే 2,708 కోట్లు ఒక క్వార్టర్కి రావటం జరిగింది. ఈ 2,700 కోట్లు ఒక క్వార్టర్కి వస్తే జనరల్గా 4 క్వార్టర్లు ఉంటాయి మనకి. ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఫస్ట్ రిజల్ట్స్ వస్తాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో వస్తాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 క్వార్టర్లకి 4. అయితే ఒక క్వార్టర్కి 2,700 వస్తే మనకి యాన్యువల్కి ఎంత వస్తుందంటే సుమారుగా 5,400, 10,800 కోట్లు వస్తుంది. కానీ ఇక్కడ 6,060 కోట్లే చూపిస్తుంది. అంటే 10,800 కోట్లు ప్రొజెక్షన్స్ వచ్చినా 6,060 అంటే ఆలకనేసినా కూడా మనకి డబుల్ వస్తుంది మంగళూరు రిఫైనరీసు. అయితే మనం ఏం చూడాలిగా, అంతకుముందు సంవత్సరాలు 2021కి 761 కోట్ల నష్టాల్లో ఉంది, 2,740 కోట్లు 2020లో నష్టాల్లో ఉంది. ఇప్పుడు సుమారుగా మనకి 2,700 ఇంటూ 4 వేస్తే సుమారుగా 11,000 కోట్ల రూపాయలు ప్రాఫిట్లోకి వస్తుందన్నమాట. అంటే పోయిన సంవత్సరం 2,955, ఇప్పుడు సుమారు 11,000 కోట్లు చూపిస్తుంది. అంటే TTM వచ్చేటప్పటికి 6,060 కోట్లు. అందుకని MRPలు తగ్గితే కొనుక్కోవచ్చు. మీరు కనుక ఏప్రిల్ వరకు, నెక్స్ట్ ఏప్రిల్ వరకు కనుక ఉండగలిగితే మంచి పైసలు వస్తాయి. ఇక తర్వాత ఈ చార్ట్ చూసుకోవాలి. ఈ చార్ట్ బాగా హై నుంచి కిందకి వచ్చి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చార్ట్లో కూడా మీరు 200 డేస్ మూవింగ్ యావరేజ్ కానీ, 5 డేస్ మూవింగ్ యావరేజ్ కానీ, 10 డేసు, 50 డేస్ అవి అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. MRPL మనము వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అది మంగళూరు రిఫైనరీస్ కంపెనీ, అది ONGC సబ్సిడరీ కంపెనీ, ONGC పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇది సింపుల్గా MRPL యొక్క ఇన్ఫర్మేషన్. మీరు ఎప్పుడైనా కానీ ఏ వెబ్సైట్కైనా అంటే ఏ కంపెనీ అయితే మనం అనుకుంటామో, ఏ కంపెనీ అయితే మనం కొందామనుకుంటామో ఆ కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకున్నప్పుడు ఆ కంపెనీ యొక్క వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి. ఇది ఒక ఇన్ఫర్మేషన్. ఇక తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చి చెన్నై పెట్రో. ఈ చెన్నై పెట్రో చూద్దాం. చెన్నై పెట్రో కూడా ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ ఉందో పోయిన సంవత్సరం 1,342 కోట్లుగా రావడం జరిగింది మార్చి 2022కి. యాన్యువల్ వచ్చేటప్పటికి ఇప్పుడు క్వార్టర్స్ వచ్చేటప్పటికి 2,359 కోట్లు ఫస్ట్ క్వార్టర్ రావడం జరిగింది. 2,359 ఇంటూ 4 వేస్తే 46, 92, 59 అంటే 92, 93 అంటే 9,300 కోట్ల పైన వస్తుంది. అయితే పోయిన సంవత్సరం 1 ఇయర్కే 1,342 వస్తే ఈ సంవత్సరం 9,000 కోట్లు చూపిస్తుంది. కానీ TTM వచ్చి 3,647. ఆలకనేసినా కానీ 300% చూపిస్తుంది చెన్నై పెట్రోలియము. అందుకని చెన్నై పెట్రోలియం కూడా తగ్గినప్పుడల్లా కొనుక్కునేటటువంటి షేరు. ఇక మళ్ళీ చార్ట్కి వచ్చేటప్పటికి ఇది మళ్ళీ మనం 50 డేసా 200 డేసా మూవింగ్ యావరేజ్ గమనించాలి. 50 డేస్ అంటే 5 డేస్ దాటిన తర్వాత అనేది చూసుకోవాలి. ప్రైస్ చూసుకోవాలి, ఇయర్లీ లోలు హైలు EPSలు వాటితో పాటు మనం ఇప్పుడు మీకు ఒకటే బండ గుర్తు, రాబోయే సంవత్సరానికి, రాబోయే ఫైనాన్షియల్ ఇయర్కి, రాబోయే అంటే క్వార్టర్స్లో ఫస్ట్ క్వార్టర్ని బేస్ చేసుకొని ప్రొజెక్షన్స్ ఏవైతే 4 క్వార్టర్లకి ఎంత బాగా రిజల్ట్స్ అంటే నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందనే దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎంత అయితే నెట్ ప్రాఫిట్ బాగా పెరుగుతుందో ఆటోమేటిక్గా కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పెరుగుతుంది అనేది అనమాట. బండ గుర్తు ఒకటే, షేర్ ప్రైస్ పెరగాలి అంటే లాభం రావాలి, లాభం వచ్చింది అంటే ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుతుంది. లాభం వస్తుంది అనేది ఎలా తెలవాలి? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఎలా తెలుస్తాయి?
క్వార్టర్లీ రిజల్ట్స్. క్వార్టర్లీ రిజల్ట్స్ ఏం చేస్తుంది, ఆ సెక్టార్ ఏంటిది, ఆ ప్రోడక్ట్ ఏంటిది, అది ఏం చేస్తుందో దాన్ని బట్టి మనము చూడాల్సి ఉంటుంది. ఈ చెన్నై పెట్రో ఏదైతే ఉందో అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసినట్టయితే ఇది కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళది. ఇది కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఇది ఐఓసి యొక్క సబ్సిడరీ కంపెనీ. అంటే ఏ కంపెనీ అయినా కానీ అంటే సేఫ్టీ కోసం మనం చూడవలసింది ఏంటి, ఆ కంపెనీ ఏంటిది, ఎన్నేళ్ళ నుంచి ఉంది, ఏం పని చేస్తుంది, ఆ సేఫ్టీని కనుక మనం గమనిస్తే ఒకరోజు పెరగకపోయినా మన ప్రిన్సిపల్కి నష్టం ఉండకూడదు. మెయిన్ అది అన్నమాట ఉద్దేశం. ఇక తర్వాత థర్డ్ వన్ ఇంకో కంపెనీ బిహెచ్ఈఎల్. ఇది ఇప్పుడు టర్న్ అరౌండ్ అవుతుంది. బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. ఇది పోయిన సంవత్సరం 446 కోట్లు లాభంలో రావటం జరిగింది. 2021కి లాస్లో ఉంది, 2020 కూడా లాస్లోనే ఉంది. రాబోయే సంవత్సరానికి అంటే టీటీఎం 706 కోట్లుగా చూపిస్తుంది. అయిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఇయర్ అంటే ఏంది ప్రాఫిట్ అండ్ లాసు 706 కోట్లు, అంటే 446 కోట్లు ఉంది 2022కి, 2023కి 706 కోట్లుగా చూపిస్తుంది. ఇది మనం చూడాలి. బిహెచ్ఎల్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్. ఇది మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకి అంటే ఆ ప్రోడక్ట్ ఏంటిదనేది చూద్దాం. ఎప్పుడైనా కానీ మనం ఏం చూడాలి, కంపెనీ ప్రోడక్టా సర్వీసా. ప్రోడక్ట్ ఉంది, అది ఏం ప్రోడక్ట్ చేస్తుంది, ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్టా, లేకపోతే ఆ సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీసు ఎటువంటి సర్వీసు, అంటే డిమాండ్ ఉందా లేదా. డిమాండ్ ఉంది, ఓకే, మనము అది చూడాల్సి ఉంటుంది. బిహెచ్ఈఎల్ ఎప్పుడైనా కానీ ఆ వెబ్సైట్ చూసినట్టయితే ఏమైందంటే మనకి కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనం గమనించవచ్చు. ఇది భారత్ హెవీ ఎలక్ట్రికల్స్. ఇది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. బిహెచ్ఎల్ గురించి ఎక్కువ మనం సింపుల్గా హిస్టరీ ఆఫ్ బిహెచ్ఎల్, ఏమేమి పనిచేస్తుంది, దాని యొక్క కంపెనీ యొక్క మొత్తం మనం ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో. ఓకే, ఇది సింపుల్గా మనము ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీలను బట్టి మనము గుర్తించాలి. అంటే ప్రాఫిట్ అండ్ లాసా, బ్యాలెన్స్ షీటు, దాన్ని బట్టి మళ్ళీ సేమ్ మళ్ళీ చార్ట్కి వెళ్ళాలి. చార్ట్లోకి వెళ్ళి ఇయర్లీ లోలు హైలు, మూవింగ్ యావరేజ్లు చూస్తూ ఎంటర్ ఎక్కడ అవ్వాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి. ఇది సింపుల్గా మనము ఏ కంపెనీ చూడాలన్నా ఫండమెంటల్గా ఒక వర్షన్, టెక్నికల్. ఫండమెంటల్ ఏంది, కంపెనీ వాల్యూ ఎలా ఉంది, కంపెనీ లాభాల్లో ఉందా లేదా, ప్రోడక్ట్ ఏంటి చేస్తుంది, సర్వీస్ ఏం చేస్తుంది, డిమాండ్ ఉందా లేదా, కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్, రిజర్వులు, కంపెనీ ప్రమోటర్స్, ఇవి చూడాలి. టెక్నికల్గా 5 days మూవింగ్ యావరేజ్, 10 days మూవింగ్ యావరేజ్, 20 days, ఇలా 100 days, 200 days, 50 days మూవింగ్ యావరేజ్ దాటిందా లేదా, ఎంటర్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ. ఇవి సింపుల్గా మనం చూడవలసింది ఏదైతే ఉందో. ఇది మామూలుగా బిహెచ్ఎల్ ప్రతి ఎపిసోడ్లో మీకు 3 కంపెనీలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్లో ఎంఆర్పిఎల్, చెన్నై పెట్రో, బిహెచ్ఎల్. అంతకుముందు ఎపిసోడ్లో అదాని పవర్, టాటా పవర్, టోరెంట్ పవర్. పవర్లలో ఒక 3 అంటే మనం చూడవలసినవి. అంటే జనరల్గా ఏ కంపెనీలు సెక్టార్లు, ఏ సెక్టార్లు రాబోయే రోజుల్లో ఫ్యూచర్ ఉంటుందో ఆ సెక్టార్లో ఏ కంపెనీలు మంచి లాభాల్లో ఉన్నాయో ఆ కంపెనీలే మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. మళ్ళీ మీరు ఏదైతే ఎంటర్ కాదలుచుకుంటే మీరు ఓన్గా మళ్ళీ కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి మీరు ఓన్గా ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు కనుక ఇది ఉండగలిగితే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు, నెక్స్ట్ 2023 మార్చి వరకు అనుకుంటే మంచి పైసలు వస్తాయనేది నా అభిప్రాయం. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.